దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో జరుగుతుందని, ఈ సమావేశంలో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చునని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఈ సమావేశం వల్ల తమ పిల్లలు ఎలా చదువుతున్నారు తెలుసుకోవడం, ఉపాధ్యాయులు పరిచయం ఏర్పడుతుందని, అలాగే పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల సూచనలు చేయవచ్చని ఆయన వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అవసరం ఏదైనా ఉంటే ఉపాధ్యాయులకు తెలియజేయాలని ఆయన సూచించారు. జై హింద్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులను పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు, అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మీతో పూర్తిగా చర్చించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అంటే పార్టీలు సంబంధం లేకుండా ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక పేరు పెట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఏ మంత్రి కూడా చేయాలి. ఎస్పెషలీ ఈ యొక్క రాష్ట్రంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మీకు పరిచయం అవుతారు. అలాగే మీ బిడ్డ చదువుతున్నటువంటి క్లాసులో టీచర్స్ ఎవరైనా కూడా మీకు తెలుస్తుంది. అలాగే మీ బిడ్డ బాగోగుల గురించి కూడా మీరు టీచర్స్తో మాట్లాడవచ్చు. అలాగే టీచర్స్ కూడా ఏదైనా బిడ్డ బాగా చదవకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడో చెప్పేదానికన్నా ఈ సమావేశంలోనే మాట్లాడి, అలాగే భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్లో కానీ విద్యార్థులు ఏ విధంగా పైకి రావాలా, అలాగే పై చదువులకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్రణాళికను కూడా ఇక్కడ మీరు ఎదురు కూర్చొని మాట్లాడి చేస్తే మేము పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా ఈ యొక్క స్కూల్కి ఇంకేదైనా అవసరాలు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మీరందరూ కూడా పాల్గొనండి. మీరు కూడా ఈ యొక్క భోజనాన్ని రుచి చూడమని చెప్పి తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కాకుండా కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీరు కూడా రుచి చూసి బిడ్డలకు ఇది సరిపోతుందా